దాన్ని మీరు ఇవ్వకపోతే బాగుండదంటే మన సెక్రటరీ గారు ఏమన్నారంటే డిఎస్ఎంఎస్ ఆల్సో వన్ ఆఫ్ ద సొసైటీ అన్నాడు. ఎరువులు అందించలేము అని నేను ఆ రోజు అది చెప్పినాం. ఇంకో నేనైతే వాస్తవానికి ఇంకో ప్రపోజల్ కూడా చేసిన సార్, డిసిసిబి అక్కడ ఒకే వ్యాపారాన్ని 2 సంవత్సరాలు చేయడం ద్వారా అదొక రకంగా నష్టమే తప్ప లాభం కాదు సహకార వ్యవస్థకు. మార్కెట్ అవసరం ఉంది సార్. డిసిఎంఎస్ మార్కెట్ మీరు వేరే తీసుకోలేదు, 2 కూడా ఒకే రకమైన డిసిఎంఎస్ ద్వారా చేయించినప్పుడు మాత్రమే ఆ సంస్థ మనగడ సాధ్యమవుతుందని నేను మేమంతా కూడా ముఖ్యంగా ఇలా చాలా మంది ఇంకో 20 సంవత్సరాలు మన వ్యాపారంలో అది లేదు. ఏది ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది మన వ్యాపారం కాదు. మనకు ఎక్కడను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం తోటి వచ్చినటువంటి పరిస్థితి. మరి ఇవన్నీ అయిపోయినప్పుడు మీరే ఆలోచించుకోండి. మనకేం మీ సాలరీస్ వచ్చేదాన్ని కిరాయిలు వచ్చేది లేదు, వేరే అదర్ ఇన్కమ్ కూడా మనకు లేదు. ఎందుకంటే ఖచ్చితంగా మీరు ఆలోచించుకొని కొత్త రకమైన వ్యాపారాల వైపు అవసరం అనుకుంటే బ్యాంక్ లోన్ తీసుకొని చేయకపోతే ఈ సంస్థ ప్రధానంగా సహకార సంఘాల వ్యవస్థలో అందరికి ఇబ్బందులు, ఎక్కువ ఇబ్బంది డిసిఎంఎస్ ఉంటుంది. ఇవి అనుకునేది బంద్ అవుతుంది. కాబట్టి ఆల్టర్నేట్ వ్యాపారాల వైపు ముందుకెళ్లాల్సిందిగా చైర్మన్ గారిని కూడా కోరుతున్నాను. చైర్మన్ గారికి నాకు 2 నెలలు 3 నెలలకు ఎక్స్టెన్షన్ అయితే ఇంకా 1 year 2 years కూడా ఉండొచ్చు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఈ వ్యాపారాలు పెంచండి. లేకుంటే ఇంతమంది ఉన్నారు వాస్తవానికి అయితే మరి సంస్థకి ఇప్పుడున్న వ్యాపారంలో ఎంతమంది అయితే అవసరం లేదు. ఈ సంస్థల వ్యాపారం బంద్ అయితే ఫస్ట్ పోయే ఉద్యోగులు మీ ఎందుకు పోతాయంటే మా ఎట్లా 5 ఏళ్ళ కోసం అర్థం కూర్చుంటాం. మీరు వ్యాపారం చేసినా ఈయన కూర్చుంటాం, మీరు వ్యాపారం చేయకుండా ఈయన కూర్చుంటాం. అంటే మీరు ప్రాక్టికల్గా ఆలోచన చేసుకోవాలి. కాబట్టి మీరు కొత్త తరం ఆలోచనలు, ఎందుకంటే ఉత్సాహవంతుడు ఇంట్రెస్ట్ ఉన్నది సంస్థ డెవలప్మెంట్ చేయాలని. కాబట్టి అధ్యక్షుడు మీకు ఇటువంటి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు దాన్ని కొత్త వ్యాపారాలకు వెళ్ళకపోతే అధ్యక్ష నిజంగా ఈ సంస్థను రేపు, ఎందుకంటే మీ వ్యాపారాన్ని కూడా మార్కెట్ చేస్తుంది. మరి మన వ్యాపారాన్ని మార్కెట్ చేసినప్పుడు మరి మేము అడిగాం మరి మార్కెట్ అయ్యే అవకాశం ఉందనే పద్ధతిగా తీర్మానం చేసి పంపండి. అదేవిధంగా మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మీరు కూడా ఒక తీర్మానం చేసి మాకు పంపండి. యూనియన్ అంటే మీరు కూడా రిక్వెస్ట్ చేసిన ఖచ్చితంగా అది నివేదిక పంపండి. వ్యాపారాలపైన మార్కెట్ కొని మనకు బదలాయించాల్సిన అవసరం ఉన్న విషయాన్ని కూడా పోతుంది. ఒక పేమెంట్ దాకా మనము రిసీవ్ చేస్తుంటే ఏం లేదు. మరి ఏమి లేకపోతే ఏం లేదు. వాస్తవానికి ఇప్పుడు మేము కట్టడం వచ్చి మా ప్రాంతంలో మేమెందుకు మేమే చేస్తామంటే మొత్తానికే ఈ సమస్య సర్వేలు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరు కూడా కొత్త ఆలోచనలు వెళ్తారని ఆశిస్తూ ఖచ్చితంగా అందరం కలిసి ఈ వ్యవస్థను, సహకార సంఘాల వ్యవస్థను బతికించుకోకపోతే రేపు గ్రామాలలో యూనిటీ కోల్పోయి, అంటే ఇప్పటికే చాలా వ్యత్యాసం వచ్చింది ఉన్నవాడికి లేనివాడికి మధ్యన. ఆ లేనివాడికి మనము సహాయ సహకారాలు అందించాలంటే సహకార వ్యవస్థ మనగడలో ఉండడం అనేది కంపల్సరీ అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు సహకార వారోత్సవాల కోఆపరేటివ్ స్టూడెంట్స్ కన్జ్యూమర్ స్టోర్స్ అయితే కోఆపరేటివ్ కన్జ్యూమర్ స్టోర్స్ అంటే విద్యార్థులకు అప్ టు 10th వరకు, ఇంటర్మీడియట్ వరకు, డిగ్రీ వరకు, పీజీ వరకు స్టూడెంట్స్కి ఏం అవసరం? పెన్నులు, నోట్స్, పాఠ్య పుస్తకాలు అమ్మడం అదొకటి స్టూడెంట్స్ కన్జ్యూమర్ స్టోర్స్. ఇంకేం అవసరం? పై చదువులు అన్నప్పుడు పై చదువు విద్యార్థులకు ఇంజనీరింగ్ కూడా కానీ డాక్టర్లకు కానీ వాళ్ళకు కావాల్సినటువంటి మెటీరియల్ సప్లై చేయడం కానివ్వండి. తర్వాత ఇంకా క్యాష్ కౌంటర్ లేని చోట అది ఉండాల్సిన అవసరం ఉందా? సొసైటీకి క్యాష్ కౌంటర్ ఉందా? ఇంకేదైనా వేరే ఉందా? దానికి పోటీగా మనం బిజినెస్ మనం చేయగలం. ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోవడం. రివ్యూ అంటే సమీక్షించుకోవడం ముందుకు తీసుకోవడం. సొసైటీకి అంటే ఎంత సమీక్ష చేసుకుంటే మన సొసైటీని ఒకసారి మనము అంత బలోపేతం చేయడానికి ఇలా మనకి డిసిసి బ్యాంక్ బ్రాంచ్లు ఉన్నాయి. బ్రాంచ్లు ఒకనాడు ఒకసారి నంబర్ కొంతవరకు పెరిగినాయని చెప్పవచ్చు. అంటే ఏంటి అంటే వ్యాపారం పెరుగుతుంది. షాప్కి ట్రైనింగ్ ఇవ్వడం, ఇన్వెస్ట్మెంట్స్ కానీ తర్వాత డిపాజిట్స్ సేకరించడం కానీ ఊళ్ళో ఎవరైనా డిపాజిట్ చేయగలుగుతారు బ్యాంకుకి, ఆ సొసైటీకి ఎవరైనా 10 గుంటలు జాబ్ ఇవ్వడం జరిగింది. అంటే అక్కడ ఆ సొసైటీ అక్కడ ఉన్నటువంటి
విధవాళ్ళు ఉండొచ్చు, ధనికులు ఉండొచ్చు. ఏంటంటే సొసైటీకి మనకి ఏమి ఇచ్చాం, సొసైటీ మనకి ఇచ్చింది నాడు కొంత ఇస్తే సొసైటీ దానికి ఏదైనా చిన్న గోదాం లాంటి కట్టుకుంటే షాపులకు రెంట్లకు ఇస్తే ఇన్కమ్ జనరేట్ అయ్యేటటువంటి అవకాశం అని చెప్పి గవర్నమెంట్ భావిస్తుంది. అంటే అందరికి బాగా ఏం లేదు, కానీ వాలంటీర్గా స్వచ్ఛందంగా సర్కార్ సూత్రాలు ఉన్నటువంటి ఫస్ట్ సూత్రాన్ని కట్టిందో దాని ప్రకారంగా అలా స్వేచ్ఛగా వచ్చి సొసైటీకి నేను నా వంతు కనీసం ఒక 10 రూపాయలు చేయగలుగుతాను. అట్లా అంటే మనకు మాటకారితనం, మన మాటలు అట్రాక్టివ్గా ఉండి సభ్యులతోని సంబంధాలు. మనం ఆర్టీసీ బస్సులో చూస్తాం, ప్రయాణికులే మన సంస్థకు ఇది, ప్రయాణికులతో చాలా మంచిగా మాట్లాడాలంటే కండక్టర్ డ్రైవర్ అన్నట్టు సొసైటీ సభ్యులందరూ కూడా సొసైటీ మనదైన మాటలు చక్కగా ఒక ప్రతి ఒక్క వ్యవహారం నుంచి ఎలాబరేట్ చేసి వివరంగా చెప్పాలని చెప్తున్నారు. విసుకోకుండా ఓపికతోని సహనంతో చక్కగా నువ్వు ఈ యొక్క ఒక ఫెస్టివల్స్ కానీ సీట్స్ కానీ పెట్టలేదు కానీ అమ్మేటప్పుడు ఒకవేళ ఇది నాణ్యత ఇంత ఉంటుంది, దీన్ని చేస్తే ఈ విధంగా వెలుగుబడి ఇంత ఉంటుంది, ఇట్లా చెప్పడం అన్నట్టు. కొన్ని సొసైటీలో ఎట్లా అంటే ఆ రకమైనటువంటి అవకాశాలు ఏమి ఉన్నాయి, ఉన్నటువంటి 10 ఊళ్ళో 20 ఊళ్ళో 40 ఊళ్ళో ఉంటాయి. ఆ ఊళ్ళో పంటలు ఏం పండిస్తున్నారు మెంబర్స్, ఆ పంటలు తగ్గట్టు మనం ఇక్కడ బిజినెస్ ఏం చేయగలుగుతాం, ఏది అమ్మగలుగుతాం, ఏది మార్కెట్ చేయగలుగుతాం, అది ఇక్కడ సజాసతాలు ఉన్నాయా, లేదా మొత్తం కరువు ప్రాంతంగా ఉందా, లేదా మొత్తం డైరీ ఏరియాగా, లేకపోతే రాళ్ళు రప్పబెట్టి గుట్టలాగా ఉందా, దాన్ని గ్రౌండింగ్ చేసుకుంటే మనం ఏం చేయవచ్చు. అట్లా ఒకవేళ సొసైటీకి ఒక వరి కోత యంత్రాలు కానీ, తర్వాత వరి ఏదైనా పొలం నాటే యంత్రాలు కానీ అది కూడా రెంట్ తీస్తే రెంట్ వస్తుంది సభ్యుల నుంచి, అది కూడా బిజినెస్. ఇట్లా కొన్ని అంటే టాప్ మోస్ట్ టోటల్ తెలంగాణ నిజామాబాద్ నెంబర్ 1 అని చెప్పి ఈ 246 బ్యాగ్స్ కొన్ని బ్రహ్మాండ నడుస్తుంది. ఏ జిల్లా కరీంనగర్ కానీ, నల్గొండ కానీ, మహబూబ్నగర్ కానీ ఎక్కడైనా నిజామాబాద్ గురించి. కాబట్టి మనకు దాదాపుగా మనం సగర్వంగా ఫీల్ అవ్వాలి. నిజామాబాద్ అనేది ఇదంతా సొసైటీస్తో మెంబర్స్ ఉన్నటువంటి అనుబంధం. అయితే కొన్ని సొసైటీస్ ఇంకా పాల సేకరణ కూడా చేయాలనుకున్నాయి వ్యాపారంలో. చుట్టుపక్కల జిల్లాలో ఇక్కడ ట్రేడ్ సెంటర్ పెడదామని గౌరవ చైర్మన్ గారు కూడా ఈ మధ్య ప్రయత్నం చేస్తాం గవర్నమెంట్తో. ఏంటంటే అక్కడ ఒక ప్రిన్సిపల్ ప్లేస్ కెపాసిటీ ఒక హాల్ అంతా ఉండాలి, కంప్యూటర్లో 10 కంప్యూటర్లు ఉండాలి. కంప్యూటర్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అవన్నీ మీలాంటి సొసైటీ ఎంప్లాయీస్కి ట్రైనింగ్స్ ఇవ్వడం, ఫ్యాకల్టీ ఇవ్వడం, మరి సాంకేతిక పరిజ్ఞానం ఇవన్నిటి కూడా కోఆపరేటివ్లో వాళ్ళు నేషనల్ కోఆపరేటివ్ ఢిల్లీలో చెప్తున్నారు. ఇండియా వైడ్గా మనలాంటి కోఆపరేటివ్స్ అందరికీ ప్రతి డే టు డే ఎప్పుడు కూడా ఏం చేయాలి, ఏం పథకాలు వచ్చింది. అక్కడ సెంట్రల్లో కోఆపరేటివ్ మినిస్ట్రీ, అమిత్ షా కోఆపరేటివ్ మినిస్ట్రీ ఇండియా వైడ్గా అది ఇంతకుముందు ఎప్పుడు లేకపోతే 2021 సెప్టెంబర్ 25వ తేదీన కోఆపరేటివ్ మన మంత్రితో సహకారం అక్కడ మాట్లాడేది. అంటే దీన్ని బట్టి చూస్తే కోఆపరేటివ్ దీన్ని ఇండియా వైడ్గా కోఆపరేటివ్ సొసైటీ ఇంకా బలోపేతం చేయాలి. అలా ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్ కామర్స్ సిలబస్ అనేది చేంజ్ అయింది గవర్నమెంట్లో. సొసైటీల గురించి పిల్లలకు తెలియాలి. ఏమో పిల్లలు స్టూడెంట్స్ భవిష్యత్తు కావాలంటే చిన్నప్పటి నుంచే కోఆపరేటివ్ ప్రిన్సిపల్స్ మీద, ఈ కోఆపరేటివ్ యాక్ట్ మీద, అకౌంట్స్ మీద అలవాటు కావాలని చెప్పి పెట్టడం జరిగింది. కొంతమంది పిల్లలకు ఆల్రెడీ కొన్ని గ్రిప్కో ఏమైనా ఉంది వీటిలో ఒక డిప్లొమా కోర్స్ ఏమైనా ఉందో కోఆపరేటివ్ది, దాన్ని బట్టి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. మన డిసిబి బ్యాంక్ కానివ్వండి, డెస్కాప్ కానివ్వండి, తర్వాత మార్కెట్ కానివ్వండి, ఇతర కోఆపరేటివ్స్లో డిప్లొమా కోర్స్ అర్హత ఉందా, ఎంబీఏ పీజీ క్వాలిఫికేషన్తో పాటు అడుగుతున్నారు. వీటిలో ఉన్నటువంటి ఒక సబ్జెక్ట్స్ దాని కోర్సు, దానికి ఎగ్జామ్స్, దానికి పాసింగ్ సర్టిఫికేట్, ఆ సర్టిఫికేట్ తీసుకొచ్చి మీ యొక్క సర్వీస్ బుక్లో సర్టిఫికేట్ని నమోదు చేయడం, తర్వాత మీకు దాని మీద ప్రమోషన్ ఇవ్వడం, ఒక ఇంక్రిమెంట్ ఇవ్వడం, దాని తర్వాత ఫైల్ ప్రాసెస్ కావడం, ఇదంతా గ్రూప్ 1లో. గ్రూప్ 2లో ఇవాళ గ్రూప్ 3 ఎగ్జామినేషన్ ఇవ్వాలి. వీటిల్లో కూడా ఇవాళ ఏమైనా తెలియదు, రేపు ఇవాళ రాష్ట్రం చెప్తారు. కానీ ఇటీవల మొన్న ఒక 10 days బ్యాక్ జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా 8 క్వశ్చన్లు వచ్చాయి ఈ కోఆపరేటివ్ గురించి. 8 క్వశ్చన్లు వచ్చినాయంటే కోఆపరేటివ్ సొసైటీల చట్ట ప్రకారంగా సహకార సూత్రాలు ఏంటి అని క్వశ్చన్ వచ్చింది. చాలామంది 5, 3 రాసినట్టు ABCD ఆన్సర్ ఉంటాయి కదా, దాంట్లో D ఆన్సర్ కరెక్ట్, 7 అని రాయదు. చాలామంది తెలియదు. సొసైటీకి కమిటీ మెంబర్స్ ఎంతమంది ఉండాలి, చైర్మన్ డైరెక్టర్ అంటే చాలామంది 4, 6, 7 రాసినట్టు, 11 రాయలేదు. అంటే చూడండి ఒక చట్టం ఉంది 1995 అంటే అవి SHGలు ఉంటాయి కదా, అవి వాటి ఆ చట్టం మీద వేస్ట్ ఉంటాయి. DRDA కంట్రోల్ ఉంటాయి, నెట్మా కంట్రోల్ ఉంటాయి. అదే మన మిషన్ ఫర్ ఎలిమినేషన్ పవర్టీ, మున్సిపల్ ఏరియాస్ ఉంటాయి కదా, సరిపో స్త్రీనిధి వాటిని. కానీ 64 యాక్ట్ మనం 64 యాక్ట్ చట్టం మీద వేసాడు కాబట్టి పనిచేస్తున్నాం కాబట్టి దీంట్లో ఏ చట్టాలు ఉన్నాయంటే 2002, 2008, 2009 రాశాడు. చూడండి అంటే కోఆపరేటివ్ గురించి ఇంకా లేటెస్ట్ మన మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు మన కోఆపరేటివ్ మంత్రి వరకు కూడా అడిగారు. చాలామంది రాయలేదు. అంటే నాకు తెలిసి చాలామంది గ్రూప్ 1 ఎగ్జామ్ రాసుకోవాలి. ఇటీవల అంటే రావచ్చు చెప్పారు, గ్రూప్ 3 ఎగ్జామ్ జరుగుతుంది. అంటే ఒక BA డిగ్రీ చేస్తే BAనే కాకుండా బీకామ్ BSc కాకుండా అన్ని సైన్స్, మ్యాథ్స్, సోషల్ అన్ని సబ్జెక్టుల మీద అవగాహన ఉంటేనే ఒక పోస్టుకు నియమింపబడడం. గ్రూప్ 1లో మన కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో DCO పోస్టులు వస్తారో, లేకపోతే అవతల సివిల్స్ క్లాస్ IAS వస్తారో తెలియదు. 2002, 2008, 2009 రాసినాడు. 2009 రాయలేదు. అంటే చూడండి
ఇండియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అట్లా కోఆపరేటివ్లో మనం ఏంటంటే కమిటీలతో పాటు అనుసంధానంగా అంటే పాలతో చేయడం కానీ డైరెక్టర్ కానీ వీళ్ళతో పాటు మనం పనిచేస్తాం. ఏంటంటే చైర్మన్కు మన ఎంప్లాయీ తేడా ఏంటంటే వాళ్ళదైనా మాట్లాడతారు, వాళ్ళదైనా ఫేస్ వాల్యూ ఒక ఇమేజ్ అనేది ఉంటుంది, ప్రెస్టేజ్ అనేది ఉంటుంది. ఆ ప్రెస్టేజ్ అన్నప్పుడు చైర్మన్తో పాటు మనం అక్కడ మార్కెటింగ్ చేయగలుగుతుంది. వాళ్ళు ఊరికే ఏం చెప్పరు ప్రెసిడెంట్స్, సొసైటీ ప్రెసిడెంట్స్ ఎప్పుడు కూడా మార్కెట్ ఎక్కడ ఉంటుందో ఎక్కడెప్పుడు అంచనాలు క్యాల్కులేషన్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేస్తుంది, చేస్తే గ్రోత్ అనేది ఉంటుంది. ఆ గ్రోత్ వచ్చిన ద్వారా ఆటోమేటిక్గా లాభం అనేది ఆటోమేటిక్ ఉంటుంది. ఇంకా అసలు ఈ ఏప్రిల్ మొన్న 14 వారోత్సవాలు స్టార్ట్ అవుతుంది ముందు వరకు, అంటే మార్చి వరకు 200 చేయాలని ఇచ్చినారు. కొన్ని ఏంటంటే ఖాళీ గవర్నమెంట్ వల్ల కొన్ని ప్రోగ్రామ్స్ రావట్లేదు, కొంత ఆబ్సెంట్ అవుతుంది. ఇక వస్తారు ఒక 40 మంది అనుకుంటే వాళ్ళ తీసుకుని సార్ వస్తారండి, ఇక రావడం కష్టం, ఖాళీ ఫలితంగా పడుతుంది అంటే ప్రోగ్రామ్ క్యాన్సిల్ అవుతుంది. మనం డేట్లో చెప్పండి సార్ ఇలా అనుకుంటున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మనల్ని విమర్శనాత్మకంగా సమీక్షించుకుంటూ ముందుకు కొనసాగి ఈ యొక్క కోఆపరేటివ్ బలోపేతానికి మనం పోషిస్తూ సహకార ఉద్యమాన్ని మనం ఇంకా భవిష్యత్ కావాలని కూడా అందుదాం, చక్కగా పనిచేసి అవకాశం పెంచుకుందాం. మనకు ఉన్నటువంటి ఈ సహకార వారోత్సవాలు ముఖ్యంగా మనం ఇక్కడ గ్యాదర్ కావడం ఉద్దేశం ముందు చెప్పిన కదా, ముఖ్యంగా మనం సమీక్షించుకోవడానికి ఈ యొక్క వారోత్సవాలు మీటింగ్ పెట్టడానికి ఉద్దేశం. సమీక్షించుకోవడం ముఖ్యంగా వాళ్ళు ఇచ్చిన టాపిక్స్ ఏంటంటే రకరకాల టాపిక్స్, వ్యాపారాభివృద్ధి అని, నైపుణ్యం అని, ఉద్యోగ కల్పన అని, తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అని, సహకార విద్య అని, తర్వాత ఇట్లా వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం అని చెప్పి అందుబాటులో కొత్త ఆవిష్కరణలు చేయాలని చెప్పేసి కొత్త ఆవిష్కరణలు అంటే ఇటీవల ఎవరికో ఒక గౌడ బీటీసీ సొసైటీలో ఒక మెంబర్కి వచ్చిన ఆలోచన, అతను తాడి చుట్టూ ఇట్లా ఎక్కడానికి అని చెప్పి ఒకటి కనుగొన్నాడు. అది విసిస్లో టీవీలో అన్నింటిలో వచ్చింది ఇటీవల. అట్లా సొసైటీస్ అట్లాంటివి కనుక ఇస్తే ఈజీగా ఎక్కడం, ఈజీగా దిగడం, మార్కెట్ చేయడం, దాన్ని అమ్మడం చేయడం. తర్వాత ఈ చేపల చెరువుల్లో వాళ్ళకి ఫ్రీగా చేపల పిల్లలు ఇవ్వడం అని చెప్పి ఈ యొక్క వారోత్సవాలు ఈ యొక్క గైడ్లైన్స్లో ఉంది. వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని సాధి మార్కెట్ అనేది చేసుకోవడం, అమ్ముకోవడం, దాన్ని ఎంప్లాయ్మెంట్ జీవనం కొనసాగించడం ఇట్లా. కాబట్టి ఇట్లాంటివి అనేది స్కీమ్స్ చాలా ఉన్నాయి. వాటిలో అయితే మనల్ని మనం నిజాయితీతో నిష్కావడం అనేది వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఆ విధంగా తీసుకెళ్ళి భవిష్యత్తు అందియాలి. ఇందాక మనం ప్రమాణం చేసినట్టు సహకార ప్రతిజ్ఞ ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మన సహకార యూనియన్ ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు మరి సహకార సంఘాలు బలోపేతం చేసుకొని రైతులకు, కర్షకులకు, మహిళా సంఘాలకు దగ్గరలో ఉండి ఎప్పటికప్పుడు బిజినెస్ అప్డేట్ చేసుకుంటూ పడడం జరిగింది. రెండో విషయం ఏంటంటే సంఘాల్లో ఉన్నటువంటి సిబ్బందికి బిజినెస్ పైన మరి రెగ్యులర్గా ట్రైనింగ్ విషయాన్ని కూడా గమనించి స్పైల్ వైజ్గా ఒకటేసారి కాకుండా మరి వాళ్ళు మంత్లీ ఇస్తారా? మన సంఘంలో ఎగ్జాంపుల్ 20 మంది ఉన్నాము. ట్రైనింగ్ అప్పుడు ఇద్దరు స్పైల్ వైజ్గా పోయి వచ్చిందనుకో మనకు కూడా అప్డేట్ అవుతూ ఉంటుంది. దాని ప్రకారం మనము రెగ్యులర్గా నడుచుకుని కూర్చునే ఉన్నారు. స్పీడ్గా 100 స్పీడ్ పోవాల్సి వస్తుంది, లేకపోతే పక్కన ఎత్తుకొని పోతాడు. అంటే మీరు ఇక్కడ ఉండేవాళ్ళు, మీరు 30 సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నారు, మేము 5 సంవత్సరాలు కష్టం పోతాం. కానీ ఈ భవిష్యత్తు సహకార సంఘాలను కాపాడాలి. సహకార సంఘాల భవిష్యత్తు నెక్స్ట్ జనరేషన్కు కూడా సర్వీస్ చేయాలంటే నాకు సోర్స్ బాగా చాలా ఉన్నాయి. చేసుకునే వాళ్ళకు సోర్స్ ఎక్కువ ఉన్నాయి. ఇవాళ ఎగ్జాంపుల్ ఎస్ఐసి గ్రూప్స్ ఉన్నాయి. మనం 94 90 మరి ఇవాళ ఏ స్పీడ్లో ఉన్నాయి? ఇవాళ మనతో పోటీ పడుతున్నాయి. సహకార సంఘాలతో మహిళా సంఘాలు పోటీ పడుతున్నాయి. మరి వాళ్ళకి ఎక్కువ అయింది, మనకు తక్కువ అయింది. మనం ఒక్కొక్క సొసైటీలో 2000 మంది నుంచి 3000 మంది సభ్యులు ఉన్నారు రైతులు. మరి వాళ్ళు 11 మంది నుంచి 15 మంది ఒక గ్రూప్ ఉంది. ఒక్కొక్క విలేజ్లో వివోస్ ఉన్నాయి, 10 నుంచి 15 సంఘాలు. ఎంతమంది? 150 మందికి ఒక విలేజ్ ఆర్గనైజేషన్, వాళ్ళ మండల లెవెల్ ఫెడరేషన్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ ఫెడరేషన్. మనకు ప్యారలల్గా, మనకు పోటీగా
మరి వాళ్ళు మహిళలు పోతుంటే మనం ఎందుకు నిద్రపోతున్నామని, మనం ఎందుకు మనకి ఇంత సోర్స్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మ్యాన్ పవర్ ఉంది, సిస్టమ్ ఉంది, అన్నీ ఉన్నాయి మన సంఘాలలో. మరి ఎందుకు నిద్రపోతున్నాం అనేది ఒక్కసారి అంటే ఇవాళ ఈ వేదిక ద్వారా ఈ మెసేజ్ ప్రతి సంఘానికి, ప్రైమరీ సంఘం కావచ్చు, డిసిఎంఎస్ ద్వారా ప్రతి సంఘానికి ఈ మెసేజ్ పోవాలా. మరి సహకార గుండారం చైర్మన్ గారు, మోబాల్ చైర్మన్ గారు, సిబ్బంది, మరి పత్రికా సోదరులకు, మరి ముఖ్యంగా ప్రిన్సిపాల్ గారు, మరి నెక్స్ట్ నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మేము వేదిక ఇస్తాను ఇక్కడ. ఇప్పుడు మాకు టీసీసీలో ఉంది, అవసరమైన చిన్న మీటింగ్ ఉన్నందుకు ఇక్కడ పెట్టుకోవచ్చు. బయట మనకు ఇంకా ఇది ఉంది, హాల్ ఉంది, అక్కడ కూడా పెట్టుకోవచ్చు. సంఘాలు ఇప్పుడు దాదాపు 85 సంఘాలు నిజామాబాద్ జిల్లాలో 89 పెట్టినప్పుడు అంటే సంఘానికి ఒకళ్ళైనా 100 మందికి మనం డిసిప్లిన్లో పెట్టుకోవచ్చు. అంటే ఒకటే ఎప్పుడన్నా మనం అప్డేట్ అవుతూనే ఉన్నాను. ఒకవేళ అప్డేట్ కాలేదనుకో మనము మన ఉనికి ఉన్నాను. నేనైతే అనుకుంటా ఇంకో 10 ఏళ్ళలో 5 ఏళ్ళు 10 ఏళ్ళలో క్లోజ్ అవుతాయి. అది ఇప్పుడు చెప్పినట్టు మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మనకు ఉంది ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఒకటే. ఆల్టర్నేటివ్ మార్పులు వస్తాయి. మనమే చెప్తున్నాం. నేను సంఘాలన్నా ఇప్పుడు వీడీసీ అన్నా ఇంకోటి కాబట్టి అన్నీ వస్తాయి. సో తస్మాత్ జాగ్రత్త.